ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు కూడా చూద్దాం. ఈనాడులో ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి, కేసీఆర్ కేటీఆర్లకు ఇదే నా సవాలని నిన్నటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. అమలు గ్యారంటీ, ఆర్థిక సంక్షోభం ఉన్న హామీలు నెరవేర్చి తీరుతాం, సంక్షేమంలో దేశానికి నమూనాగా తెలంగాణని ముఖ్యమంత్రి మాట్లాడిన మాటను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు పత్రిక. 3 ఏళ్ల సగటుతో రాయితీ సిలిండర్లనే మరొక వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక పాత బస్తీ అభివృద్ధికి మజ్లిస్ ఆటంకమని విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో తీసుకున్నది ఈనాడుగా. అంతరిక్షంలోకి భారత దూతలు వేరే అని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. 1న బారాస చలో మేడిగడ్డ, దశల వారీగా కాళేశ్వరంలోని రిజర్వాయర్లను సందర్శిస్తామని కేటీఆర్ మాటలను మొదటి పేజీలో తీసుకున్నది ఈనాడు. మేడిగడ్డ ఘటనపై 3 కేసులు నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫారసు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా 300 ఎకరాల్లో జినోమ్ వ్యాలీ 2వ దశ అనే వార్త కూడా ఉన్నది. 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఒక అంశాన్ని కూడా వార్తలో పేర్కొన్నది. ఇక లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ కన్విల్కర్, సభ్యులుగా 6 నియామకం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్, యూపీ హిమాచల్లో భాజపా వైపు ఎమ్మెల్యేలు ఒక్కో సీటు కోల్పోయిన సమాజ్వాదీ కాంగ్రెస్ అని మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో లోక్పాల్గా జస్టిస్ కన్విల్కర్ అనే ఇయర్ ప్యానల్లో వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో, కేటీఆర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాలనే వార్త కూడా ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలో ఇచ్చిందిగా. త్వరలో జినోమ్ వ్యాలీ 2 2000 కోట్లతో 300 ఎకరాల్లో ఏర్పాటు అనే వార్త ఉన్నదిగా. డాక్టర్ ఎక్కడో స్కానింగ్ ఇక్కడ ఒక స్టోరీని కూడా మరొక ఐటెం ఇచ్చింది ఆంధ్రజ్యోతిగా. అమల్లోకి గృహజ్యోతి అనే వార్త ఉన్నది. సిలిండర్కు ముందస్తు చెల్లింపులు కొద్ది రోజులే, ఆ తర్వాత ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక వార్త ఉన్నదిగా. గగనవీరులు సిద్ధం, గగనయాన్ వ్యోమగాములను దేశానికి పరిచయం చేసిన ప్రధాని మోదీ అనే వార్త ఉన్నది. రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా, 3 రాష్ట్రాల్లోనూ క్రాస్ ఓటింగ్ అనే వార్త కూడా ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ఇచ్చిందిగా. పతంజలికి కోర్టు ధిక్కరణ నోటీసులు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక నేటి నుంచి ఇంటరు పరీక్షలు అనే వార్త, లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య అనే వార్త ఉన్నది. ఆ రైళ్లలో మళ్ళీ ఆర్డినరీ ఛార్జీలు, ఎక్స్ప్రెస్ స్పెషల్స్గా పేరు మార్చిన ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల తగ్గింపు, కనీసం ఛార్జీ 30 నుంచి 10కి అనే వార్త ఉన్నదిగా. మండనున్న ఎండలు 12 జిల్లాల్లో ఇప్పటికే 35 డిగ్రీల నమోదు అనే వార్త ఉన్నది. తల్లిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు అనే వార్త, పొన్నం ప్రభాకర్ వర్సెస్ బండి సంజయ్కి సంబంధించిన వార్త ఉన్నదిగా. యాత్ర పేరిట బండి రాజకీయ డ్రామాలు అనే వార్త ఉన్నది. తెలంగాణలో 17 సీట్లు బీజేపీ గెలవాలని కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక రాడిసన్ డ్రగ్స్ కేసు నేడు పోలీసుల విచారణకు క్రిష్ అనే సినిమా డైరెక్టర్ పేరు కూడా ఇందులో ఉన్నట్లు ఒక వార్త వచ్చిందిగా. 1న చలో మేడిగడ్డ అనే వార్త ఉన్నది. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెసు మాట తప్పింది అని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశం కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. సాక్షిలో దేశాభివృద్ధిలో భాగస్వామ్యం నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు. బెంగళూరులో ధనధననే క్రికెట్ సంబంధించిన వార్త. కేజ్రీవాల్కు మళ్ళీ నోటీసులని, బందీలను వదిలితేనే అని బైడెన్ అమెరికన్ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు. జోరుగా క్రాస్ ఓటింగ్ అనే వార్త. హక్కుల నేతకు 30 నెలల జైలు అనే వార్తలు చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చి లోపల పేజీలకు ఇండికేషన్ ఇచ్చిందిగా. 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్తు, 500 సిలిండరు షురు, పథకాలు ఆగవు, ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇందిరమ్మ కమిటీలు, గ్రామాల్లో ఇక్కడ నుంచి ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయబోతున్న ఒక వార్త కూడా ఉన్నది. భారత్ సూపర్ 4 అని నరేంద్ర మోదీ సంబంధించిన వార్త కొట్టినది. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ అనే వార్తను సాక్షి కూడా మొదటి పేజీలో వచ్చింది. బీజేపీలోకి బీఆర్ఎస్ ఎంపీలు అనే వార్త ఉన్నది. రేపు డిఎస్సి నోటిఫికేషన్ అనే వార్త ఉన్నది. 1,00,000 కోట్లు, 5 లక్షల ఉద్యోగాలు అనే వార్త. డ్రగ్ పార్టీలో క్రిష్ డైరెక్టర్ అనే వార్త కూడా సాక్షి మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక నమస్తే తెలంగాణలో లోక్పాల్ చైర్పర్సన్గా జస్టిస్ కన్విల్కర్, రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక క్యాన్సర్ గోలీమార్, టాటా సంస్థ 10 ఏళ్ల శ్రమ ఫలితం, క్యాన్సర్ చికిత్సలో మైలురాయి, అరుదైన గోళీని అభివృద్ధి చేసిన ACTREC పరిశోధకులు, జూన్ నాటికి మార్కెట్లో టాబ్లెట్ ధర 100 రూపాయలే అని ఒక మంచి వార్తను మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక ఆంక్షలు గ్యారంటీ, గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు,
మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు అనే వార్త ఉన్నది. మార్చి నుంచి సిఏఏ దేశమంతా అమలుకు హోంశాఖ ట్రయల్ అనే వార్త ఉన్నది. అధిక పెన్షన్ కొత్త మెలిక అనే వార్త, ర్యాడ్స్ అండ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ అనే వార్త ఉన్నది. సబ్సిడీ గ్యాస్ సగం మందికే అనే వార్త ఉన్నది. ఇక ఇంటర్ పరీక్షలు సెకండ్ క్లాస్ ఛార్జీల పునరుద్ధరణ రైల్వేకి సంబంధించింది. బెంగుళూరు పన్నుపోటు అనే మరో వార్త ఉన్నది. ఇక రోజు ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఫోటోతో వేస్తున్నట్టుగానే నీటి కోసం రాస్తారు అనే వార్త కూడా ఉన్నది ఖమ్మం జిల్లా రైతులది. ఇక ఒక్క ఊరు 100 బోర్లు సాగునీటి కోసం రైతుల తిప్పలు నెల రోజుల్లో ఏదుట్ల జల్లెడ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్న. టాస్లో నెగ్గిన బీజేపీ అనే వార్త, సాంచా సంక్షోభం అనే ఒక కథనం కూడా మొదటి పేజీలో ఇచ్చింది. పతనవంతున హిమాచల్ సర్కార్ అనే వార్త మరొక ఐటెం కింద తీసుకున్నారు. ఇక దహార్తి తీర్చడంలోనూ లాభ నష్టాల అనే మరొక కథనాన్ని కూడా నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఇచ్చింది. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.